హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ 1 kg డబల్ మసాలాతో చికెన్ దమ్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రైస్ పొల్లు పొల్లుగా వచ్చి ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ అంత బాగుంటుంది. పక్కా కొలతలతో ఈ బిర్యానీ ఈ విధంగా చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. 1 kg బాస్మతి రైస్ ని 2 సార్లు కడిగి ఫుల్ గా వాటర్ నింపి పక్కన పెట్టుకోవాలి. 1.5 kg చికెన్ ని తీసుకొని నీట్ గా కడిగి చికెన్ లెగ్ పీస్లని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పొడి, నిమ్మకాయ రసం, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, యాలాకులు, దాల్చిన చెక్క, బగారా పువ్వు, జాపత్రి, మరాఠీ మగ్గ, అనస పువ్వు, బగారా ఆకు, నల్ల ఇలాచి, లవంగాలు. ఈ మసాలాలన్నీ వేసి ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 6 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ రాగానే బయటికి తీసేయాలి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కప్పు పెరుగు, చిన్న కప్ అంత ఆయిల్లో 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి కలర్ మారగానే ఇందులోకి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేద్దాం. పెద్ద గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్, చిన్న కప్ అంతా నెయ్యి, పచ్చిమిర్చి, ఈ బిర్యానీ మసాలాలు వేసి ఆయిల్లో 2 నిమిషాలు తిప్పుకొని రైస్ వాటర్ పోసి ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, నిమ్మకాయ రసం పోసి మసలనివ్వాలి. ఇందులో ఉన్న మసాలాలన్నీ బయటికి తీసేసి నానబెట్టుకున్న రైస్ ని వేసి ఉడకనివ్వాలి. రైస్ 70% ఉడికిన తర్వాత 1 కప్పు గంజి వాటర్ తీసుకొని ఈ చికెన్ లోకి వేసి తర్వాత రైస్ 70% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ రైస్ ని వేయాలి. తర్వాత 80% ఉడికిన రైస్ ని సెకండ్ లేయర్ గా వేసి ఈ రైస్ పైన నుంచి చిన్న కప్ అంత నెయ్యి, చిన్న కప్ అంత నిమ్మకాయ రసం, కొద్దిగా కొత్తిమీర చల్లి తడి క్లాత్ కప్పి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బిర్యానీ బౌల్ పెట్టి ఏదైనా వెయిట్ పెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్ లో 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే డబల్ మసాలా చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ అంత బాగుంటుంది. రైస్ పొల్లు పొల్లుగా వచ్చి బిర్యానీ చాలా బాగుంది. వచ్చే సండే ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా చాలా బాగుంది.